అక్కడ ఎవడో పడిపోయినాడు రా. అవును పద చూద్దాం పదరా. ఆజాద్ రా. ఆజాద్ ఏమైందిరా? ఏమైంది చెప్పరా? ఆజాద్ ఏమైంది రైరా? అయిపోయిందిరా, అంతా అయిపోయిందిరా. ఏమైందిరా? ఏమైందిరా చెప్పరా? రే ఏమైందిరా చెప్పరా? చెప్పరా రే. చెప్పలేనురా. రే ఏమైంది చెప్పురా ఆజాద్, చెప్తేనే కదా తెలిసేది. మేము ఫ్రెండ్స్ కదా మీ, చెప్పురా. అయిపోయిందిరా, అంతా అయిపోయిందిరా. నేను మోసపోయాను రా. బతకాలని లేదురా, చచ్చిపోవాలనిపిస్తుంది. దీనికోసం ఇంత డిప్రెషన్ ఎందుకురా? వీడు ఇప్పుడల్లా కోల్గేటట్టున్నాడు. వీడిని లవ్ గురించి తీసుకున్నాడు పద. ఎక్కడికి రా? ఎక్కడికి రా? వదిలేయండి రా నన్ను. వెళ్దాం. ఎక్కడికి రా? ఎక్కడికి రా? వదిలేయండి రా నన్ను. వదిలేయండి రా. నమస్తే నమస్తే గురుగారు. నమస్తే గురుగారు. నమస్తే నమస్తే. ఏంటి ఇలా వచ్చారు? మా వాడు ప్రేమలో మోసపోయాడు గురు. ఏమైంది తమ్ముడు? నాకు బ్రతకాలనిపించట్లేదు గురు. ప్రేమ అంటే పెళ్లి సందడి సినిమా చూడడం ఒకటే కాదు తమ్ముడు, ప్రేమిస్తే సినిమా కూడా చూడాలా. ప్రేమ అంటే వికసించే పువ్వును చూడడం కాదు తమ్ముడు, రాలిపోయే పువ్వుని కూడా చూడాలా. ప్రేమ అంటే తల్లిదండ్రుల ప్రేమ కంటే అమ్మాయి ప్రేమ గొప్ప కాదు. ప్రేమ అంటే 25 సంవత్సరాలు పెంచిన నీ తల్లిదండ్రుల కంటే నిన్న మొన్న వచ్చిన అమ్మాయి ప్రేమ గొప్పదేం కాదు. ప్రేమలో మోసపోయానను, ప్రేమలో విఫలమయ్యానను చనిపోతే నీ జీవితం అర్ధాంతంగా ఆగిపోతుంది తమ్ముడు. నీ భవిష్యత్తు ఇంకా చాలా ఉంది. ప్రేమను వదిలేయి, తల్లిదండ్రులను ప్రేమించు, నీ చదువును ప్రేమించు, నీ కష్టాన్ని ప్రేమించు. జీవితంలో గొప్పవాడి అవుతావు. నువ్వు గొప్పవాడైనప్పుడు అలాంటి ఎన్నో ప్రేమలు నీ కాళ్ల చెంతకి చేరుతాయి. బ్రతుకు, బ్రతికి జీవించు, చూపించు, గొప్పవాడి అవ్వు. మళ్ళీ నువ్వు గొప్పవాడి అయిన తర్వాత ఇదే లవ్ గురు దగ్గరికి మళ్ళీ వచ్చి కనిపించి నీ గొప్పతనాన్ని చూపించాల. మీరు చెప్పిన మాటల వల్ల నాకు బ్రతకాలనిపిస్తుంది గురువు గారు. భవిష్యత్తులో గొప్పవాడిని మళ్ళీ మీ దగ్గరకు వస్తాను గురువు గారు. థ్యాంక్ యూ. ఓకే తమ్ముడు. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. మా వాడిని మళ్ళీ మనిషిని చేశారు. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు.